ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మరోసారి భారత్లో విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మళ్లీ కరోనా మరణాలు మొదలయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 7 మృతి చెందినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు ఇప్పటికే 1000 దాటాయి. దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య 100కు చేరింది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో 3కి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పుంజుకుంటున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీని కరోనా వణికిస్తోంది. ఇప్పటికే ఇక్కడ 100 మందికి పైగా వైరస్ బాధితులను ఇంట్లో క్వారంటైన్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. కేరళ, మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇక్కడ 430 కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దానితో పాటు మహారాష్ట్రలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 209 యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి. వీటితో పాటు ఢిల్లీ 104, గుజరాత్లో 83, ఉత్తరప్రదేశ్లో 15, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 12 కేసులు, కర్ణాటకలో 57 మందికి పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గడిచిన వారం రోజులుగా కరోనా చాప కింద నీరులా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇక కరోనాతో దేశవ్యాప్తంగా 4 మరణించినట్లు వైద్యారోగ్య వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో 1, కేరళలో 2, కర్ణాటకలో 1 కోవిడ్ వైరస్ మూలంగా చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా టీకాలు వేసినందున భయపడాల్సిన అవసరం లేదని, కాకపోతే అనారోగ్యంతో బాధపడేవారికి కరోనా తొందరగా అటాక్ అయ్యే అవకాశముంటుంది కనుక వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.